అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. కార్తవీర్యార్జున మంత్ర. నమ్మకంతో రోజు ఒక్కసారైనా విన్నా లేక స్మరించినా మీరు గతంలో పోగొట్టుకున్న సర్వ సంపదలను తిరిగి లభించే మంత్రం. అంతటి కార్తవీర్యార్జుని కథ విన్నాం రండి. ముందుగా శ్రీచక్రధారి అయిన ఆ కృష్ణునికి నమస్కారం చేస్తూ గోవిందా అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తవీర్యుడు త్రేతాయుగంలోని హైహయ వంశానికి చెందినవాడు మరియు అతని తండ్రి కృతవీర్యుడు ఇక్ష్వాకు చక్రవర్తుల్లో ఒకరైన హరిశ్చంద్ర చక్రవర్తి సమకాలీనుడు. కృతవీర్య రాజు కేగయ్యను పరిపాలిస్తున్నాడు మరియు 1000 మంది భార్యలను కలిగి ఉన్నాడు. అయినప్పటికీ అతనికి సంతానం కలగలేదు. అందువల్ల అతను విష్ణువు పేరిట తపస్సు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు మరియు తన తీర్మానాన్ని కొనసాగించడానికి గంధమాన పర్వతానికి వెళ్ళాడు. అతని రాణిల్లో ఒకరైన పద్మిని అతని సన్యాసి జీవితంలో అతని సహచరిగా ఉండేందుకు అతన్ను అనుసరించింది. ఆ పర్వతంపై కృతవీర్యుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. తన భర్త గురించి ఆందోళన చెందుతూ అతనిని భార్య పద్మిని మార్గం కోసం సతీ అనసూయను సంప్రదించింది. సతీ అనసూయ ఒక భక్తురాలు మరియు వివిధ ఆచారాలు గురించి బాగా తెలిసిన స్త్రీ. విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి ఏకాదశ వ్రతాన్ని ఆచరించాలని ఆమెకి సలహా ఇచ్చింది. ఆమె చెప్పినట్లుగా పద్మిని విష్ణువుని పూజించింది మరియు అతను ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె సంకల్పం గురించి అడిగినప్పుడు ఆమె తన భర్త కోరికను తీర్చమని విష్ణువును వేడుకుంది. అప్పుడు శ్రీ విష్ణువు కృతవీర్యునికి ప్రత్యక్షమై తన ఇష్టాన్ని అడిగాడు. కృతవీర్యుడు ఆనందానికి అవధులు లేవు మరియు తనను కొడుకు ప్రసాదించమని విష్ణువుని కోరారు. శ్రీ మహావిష్ణువు అతన్ని అలాగే తదాస్తు అని ఆశీర్వదించాడు. ఆశయం నెరవేరడంతో రాజు కృతవీర్య తన రాణి పద్మినితో కలిసి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అతి త్వరలో రాణి పద్మిని గర్భం దాల్చింది మరియు విష్ణు యొక్క దయతో ప్రకాశవంతమైన కుమారుడిని కన్నది. అయితే ఆ బాలుడు అందంగా మరియు తేజోవంతంగా ఉన్నప్పటికీ అతను జన్మించినప్పటి నుండి కార్తవీర్యార్జున పేరు పెట్టబడిన వికలాంగుడు చేతులు కలిగిన ఉన్నందున ఇది రాజదంపతులకు నిరాశ కలిగించే అంశం. అతను తదుపరి కోసం గర్గ ఋషి యొక్క ఆశ్రమానికి పంపబడ్డాడు. జ్ఞానదీక్ష తర్వాత ఋషి కార్తవీర్యుని దత్తాత్రేయ విష్ణు యొక్క అవతారం ఋషి అత్రి మరియు సతీ అనసూయ యొక్క కుమారుడి యొక్క ఆశ్రమానికి మళ్లించాడు. కార్తవీర్యుడు శ్రీ దత్త ఆశ్రమానికి వెళ్ళాడు మరియు అతన్ని చూడాలనుకున్నాడు. అతను రక్తపు కళ్ళతో తన వైపు చూస్తున్న ఒక భారీ రాక్షసుడిని కలుసుకున్నాడు. కార్తవీర్యుడు అతని ముందు గౌరవంగా నమస్కరించి ఆశ్రమ యజమాని గురించి అడిగాడు. నేనే అని బదులిచ్చాడు దిగ్గజం. విద్యలో మరింత దీక్ష చేసేందుకు తాను ఇక్కడికి వచ్చానని సమాధానం ఇచ్చాడు. శ్రీదత్తుడు కార్తవీర్యుని ముందు తన నిజ రూపంలో తేజోవంతంగా మరియు కంటికి ఇంపుగా కనిపించాడు మరియు కార్తవీర్యుడు ఆశ్రమం వైపు తిరిగినప్పుడు ఒక ఆశ్రమంలో చూడవలసిన అన్నట్లుగా ప్రతిదీ సాధారణంగా ఉంది. దత్తాత్రేయ స్వామి తన గురువైన గర్గ మహర్షిపై అంచలంచలైన విశ్వాసాన్ని కార్తవీర్యుని ప్రసాదించాడు మరియు అతని ఆన్వరణలకు మరి సిద్ధులకు అనుగ్రహించాడు. ప్రసాదించిన కొన్ని సిద్ధులతో అతను 1000 చేతులు మనిషి అయ్యాడు. యుద్ధ నౌకలో చాలా బలం కలిగి మరియు నైపుణ్యం పెంచుకున్నాడు. గాలిలో ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు సుదర్శన చక్రం విష్ణువు యొక్క దివ్య ఆయుధంగా ఉన్నింది. సృష్టి యొక్క శ్రేయస్సు కోసం పనులు నెరవేర్చడానికి తయారు చేయబడింది. దాని పవిత్ర హోదా గురించి చాలా గర్వంగా మారింది. ఇది ఈ పవిత్ర చక్రం కలిగి ఉన్న పోగొట్టడానికి విష్ణువు తన వెనుక ఒక ఆలోచన కలిగి ఉండేలా చేసింది. అందువల్ల విష్ణువు పవిత్ర చక్రంను శారీరకంగా వికలాంగుడిగా పుట్టమని శపించాడు. అదే ఈ శ్రీ కార్తవీర్యార్జునుడు. అటువంటి ఈ కార్తవీర్యార్జున మంత్రం నమ్మకంతో స్మరిస్తాం రండి. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవన్ తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునం అనే నామాన్ని తలుచుకుంటే 1000 బాహువులు కలిగిన ఆ దివ్య మంగళ రూపాన్ని స్మరిస్తే చాలు. గతంలో మనకు కోల్పోయిన సర్వం తిరిగి లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.